నిజామాబాద్ పార్లమెంట్లో గెలుపు ఎవరిది? కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తూ ఉండు. సో ఇప్పటికైనా 11 సార్లునేమో పోటీ చేసినట్ట, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా. సో అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే నా చివరి ఎన్నిక అని చెప్పుకుంటూ సో జీవన్ రెడ్డి పోటీ చేసుకుంటూ వస్తూ ఉండంట. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ, ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన పోటీ చేస్తూ ఉండు. సో ఏదేమైనప్పటికీ ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు, అదే మోదీ వేవ్ కనిపిస్తూ ఉంది, అభ్యర్థుల వేవ్ కనిపిస్తూ ఉంది, మేము పుసుకున్న పైసలు ఖర్చు పెట్టినా కానీ అనవసరంగా పైసలు బొక్క సైలెంట్గా ఉండడమే బెస్ట్ అన్న ఆలోచనలకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా సో ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ధర్మపురి అరవింద్ 2019లో ఏ పసుపు బోర్డు అయితే బాండ్ పేపర్ రాసి గెలిచిండో ఆ పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఆ పసుపు బోర్డు తీసుకురావడం వల్ల ఏ రైతులైతే లబ్ధి పొందుతూ ఉన్నారో, పసుపుకు ఒక గిట్టుబాటు ధర వచ్చిందో ఆ రైతులు అంటూ ఉన్నారు, ఆనాడు హామీ ఇచ్చిండు, పసుపు బోర్డు తీసుకొని వచ్చిండు, మేము ధర్మపురి అరవింద్కు ఓటేస్తాం, నరేంద్ర మోదీకి ఓటేస్తామని చెప్పి సో ఒక బలమైన నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. వాస్తవాలు చెప్పాలంటే ధర్మపురి అరవింద్ అలా ఫౌండేషన్ ద్వారా ధర్మపురి అరవింద్ వాళ్ళ సతీమణి ఇద్దరు కలిసి వందలాది కుటుంబాలకి హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలకు ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే ఆర్థికంగా ఆదుకోవడం, కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండడం, ఆర్థికంగా హెల్ప్ చేసే ప్రయత్నం చేయడం. చాలా కుటుంబాలకు నేను కూడా ఏ ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, చిన్నపిల్లలకు ఆపరేషన్లు ఏ ఫౌండేషన్ అయితే చేయించిందో నేను వెళ్ళిన, అరే నిజమేనా చేపిస్తురా, లేకపోతే వీళ్ళు రాజకీయంగా లబ్ధి కోసం మేము హార్ట్ సర్జరీ చేయించాం, ఆర్థికంగా అండగా ఉన్నాం చెప్పుకుంటామని చెప్పి నేను చాలామంది కుటుంబాలకు టచ్ చేసే ప్రయత్నం చేసినా, మందలిచ్చే ప్రయత్నం చేసిన. చాలామంది అంటూ ఉన్నారు, అరే మా కన్న కొడుకు లెక్క మేము ఇబ్బందులు ఉంటే హాస్పిటల్లో మాట్లాడి మాకు కొంత బిల్లు తగ్గించే ప్రయత్నం చేశారు, మా పిల్లలకు ఆపరేషన్ చేయించారు ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ చెప్పి చాలామంది సంతోషపడతా ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, అరే నా ఇంట్లో నా పిల్లలు సంతోషంగా ఉన్నారు, రేపొద్దుగాల ఇంకే కుటుంబమైన ఇబ్బంది పడితే ధర్మపురి అరవింద్ లాంటోడు చట్టసభల్లో ఉంటే, ఎంపీగా ఉంటే ఏ కుటుంబాలు అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుందో ఆ కుటుంబాలకు ధర్మపురి అరవింద్ అండగా ఉంటాడు, ఆయనను గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ జీవన్ రెడ్డి అధికార పార్టీ అయిన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈయన జగిత్యాలలో కొంత ఈయనకు సో ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. జగిత్యాల, కోరుట్ల సో ఈ ప్రాంతంలో ఈయన కొంత ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. అది ఒక సామాన్యులాగా తిరుగుతూ ఉంటాడు, పిలిచినా పిలవకున్న ప్రతి కార్యక్రమానికి వస్తూ ఉంటాడు అని చెప్పి కొంతమంది సానుభూతి. మొన్న జగిత్యాల నుంచి ఓడిపోయింది కాబట్టి అరే మా అన్న మేము ఓటేసుకుంటామని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. కొంత జగిత్యాల కోర్టులో ఆయనకు బలం కనిపించినప్పటికీ కూడా అక్కడ కూడా మోదీ వేవ్ కనిపిస్తూ ఉంది. ఏ కోరుట్ల జగిత్యాలలో జీవన్ రెడ్డి వైపు వాళ్ళు ఆలోచిస్తున్నప్పటికీ కూడా కానీ సెంట్రల్లో మోదీ ఉండాలి, బీజేపీ ఉండాలంటే మేము ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్కు ఓటు వేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఈ ఆప్షన్లో ఇక్కడ ధర్మపురి అరవింద్ 2019లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఈసారి వచ్చే అవకాశం. 2019లో మోదీ వేవ్ ఇంత లేదు. ధర్మపురి అరవింద్ పైన మంచి ఒపీనియన్ ఉన్నవాళ్ళు అరవింద్కే ఓటేస్తారు. ఒకవేళ అరవింద్ పైన ఏమైనా వ్యతిరేకత అనిపించిన వాళ్ళు కూడా పొరపాటున అనిపిస్తే కూడా అరే అక్కడ మోదీ ఉండాలంటే మంచో చెడో ఈయనకే ఓటేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మీరు చూడొచ్చు, చాలా పబ్లిక్ బైట్స్ నేను చాలా తిరిగిన, చాలా ప్రాంతాలు తిరిగిన, విపరీతమైన ఎండలు కొడతా ఉన్నాయి, 40 degrees అబోవ్ ఎండలు కొడతా ఉన్నాయి. అయినా తిరగాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి చాలామందిని పార్టీలకు అతీతంగా మందలిచ్చే ప్రయత్నం చేసిన. సో వాళ్ళు అంటూ ఉన్నారు, ధర్మపురి అరవింద్ మా సిట్టింగ్ ఎంపీ మళ్ళీ ఉండాల్సిందే, ఈసారి మోదీ కోసం ధర్మపురి అరవింద్ కోసం మేము ఓటేసుకుంటాం, గెలిపించుకుంటాం అన్న ఒక నినాదం వాళ్ళు కనిపించింది. ఇంకోటి ఆ నిజామాబాదు ఆ ప్రాంతం మొత్తం బీజేపీ వేవ్ ఎక్కువ ఉంటుంది. 2019లోనే ఏం వేవ్ లేనప్పుడే అక్కడ అరవింద్కి అవకాశం ఇచ్చిందంటే ఈసారి మోదీ వేవ్ బలంగా కనిపిస్తుంది కాబట్టి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి 100% గెలవబోతూ ఉండు. బీఆర్ఎస్ పార్టీ అయినా ఇక్కడ థర్డ్ ప్లేస్ ఉంటాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ 100% గెలవబోతూ ఉండు. 2019 కంటే ఎక్కువనే మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నది.